ఓం శ్రీ గురుభ్యో నమః. విషయ వాంఛ విశ్లేషించుకుందాం ఈరోజు ఈ విషయం గురించి. మనల్ని బంధించి నిరంతరం అశాంతికి అలజడికి గురి చేస్తుంది విషయ వాంఛ. ఇక్కడ విషయం అంటే ఇంద్రియాలు ప్రభావితమయ్యే బాహ్య సంబంధమైన అంశాలు. గంధం, శబ్దం, స్పర్శ వంటివి వాంఛ అంటే వాటి పట్ల తీరని కోరిక. ఈ ప్రపంచంలో మనం అనుభవించే బాధలు, దుఃఖాలు పతనావస్థకు దారి తీసేవి. ఏవైనా సరే అన్నిటికీ ఇవే మూల కారణమని ఆధ్యాత్మిక గురువులు తెలియచేశారు. విషయవాంఛ లేనిదే, విషయవాంఛ అనేది ఒక సాధారణ కోరిక కాదు, అదొక అజ్ఞానం. అందుకు భయాలు, భ్రమలు కారణం. మోహం నుంచి వాంఛ పుడుతుంది. మన నిజమైన స్వరూపం ఆనందమయమైన ఆత్మ అయినప్పటికీ బాహ్య వస్తువుల నుంచి ఆనందాన్ని పొందాలనుకుంటాం. అందువల్లే నేను అసంపూర్ణంగా ఉన్నాను, నేను ఆశిస్తున్న ఫలానాది దొరికితే పరిపూర్ణత సిద్ధిస్తుంది అనే అశాశ్వతమైన. ఉదాహరణకి నాలుక ఒక రుచిని కోరుకుంటుంది. అది తాత్కాలికంగా బాగుంది అనిపించినా శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేదు. దాని తర్వాత మరొకటి, వేరొకటి, ఇలా కోరికల గొలుసు తెగకుండా కొనసాగుతుంది. ఈ వాంఛ నిప్పు లాంటిది. ఎంత ఆజ్యం పోస్తే అంతలా మండిపోతుంది తప్ప చల్లారదు. విషయవాంఛ మనసుకే పరిమితం కాదు, అది ప్రాణశక్తిని కూడా హరించేస్తుంది. యోగాభ్యాసంలో చెప్పినట్లు మనిషి అంతర్గత శక్తి ఆత్మజ్ఞానం వైపు మళ్ళీ ఉన్నత స్థితికి చేరకుండా వాంఛల వెంట పరుగు తీసి ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. దీన్ని శక్తి వృధా అంటారు. మనం లక్ష్యంపై ఏకాగ్రత పెట్టడానికి బదులు కొత్త వస్తువులు లేదా కొత్త అనుభవాల మానసిక శక్తి ఖర్చయిపోతుంది. వాంఛ నెరవేరితే రాగం, మరింత కావాలనే కోరిక పెరుగుతుంది. వాంఛ నెరవేరకపోతే ద్వేషం, అసంతృప్తి పెరుగుతాయి. ఈ రాగద్వేషాలనే పెనుగులాటలే మనసులో ప్రశాంతతను, నిశ్చలతత్వాన్ని పోగొట్టి కల్లోలంలో పడేస్తాయి. విషయ వాంఛను జయించడానికి ఆదిశంకరాచార్యుల వారు సూచించిన మార్గం నిర్మోహత్వం, నిస్సంగత్వం. అందుకు వివేకం అవసరం. ప్రశాంత చిత్తంతో ఈ వస్తువు శాశ్వతమా, ఇది నాకు నిజమైన ఆనందాన్ని ఇస్తుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అది క్షణికమైన సుఖమని, బంధానికి కారణమని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. రెండోది వైరాగ్యం. అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టడం కాదు, దాని పట్ల మానసిక అనుబంధాన్ని వదులుకోవడం. ఉదాహరణకు నిత్య జీవితంలో మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి. వాటిని అప్పటికి ఉపయోగించడంతో సరిపెట్టక వాటిపై వ్యామోహం పెంచుకోవడమే బంధం. మనం భౌతికంగా ఈ లోకంలో ఉన్నప్పటికీ మనసు తామరాకుపై నీటి బిందువులా ఉండాలని పెద్దలు హితవు చెప్పారు. నీటి చుక్క ఆకును తాకుతుంది, కానీ దానికి అతుక్కోదు. విషయ వాంఛ అనేది ఆత్మజ్ఞానానికి, అజ్ఞానానికి ఒక సూచన కంటే దానికి మూలమైన అజ్ఞానాన్ని జ్ఞానం అనే అగ్నితో దహనం చేయాలి. అప్పుడు మనసు నిశ్చలంగా ఉంటుంది. ఆ స్థితిలోనే మనిషి విషయ వాంఛ అనే బంధం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతాడు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.